ఈరోజు మనం పూరకం, కుంభకం, రేచకం అసలు ఇవంటే ఏంటి తెలుసుకుందాం. అలాగే ఈ పూరకం, కుంభకం, రేచకం ఈ ప్రాణాయామం ఏంటో తెలుసుకుందాం. ఇవి చేసే విధానం కూడా తెలుసుకుందాం. మనం నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాం. అలాగే రోజుకి 20,600 సార్లు శ్వాసలు తీసుకుంటాం. మనం భావోద్వేగాల్లో, మనం చేసే పనులు, అలాగే ఇలా రకరకాల విషయాల వల్ల మన ఎమోషన్స్ వీటి వల్ల ఏంటంటే శ్వాసల కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ శ్వాసల కౌంట్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో మన ఆయుష్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మనకి బాగా తెలిసిన కుక్క గురించి తెలుసుకుందాం. కుక్క శ్వాస చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. దాని ఆయుర్దాయం 11 నుంచి 15 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే మనం తాబేలు తీసుకున్నా అంటే తాబేలు ఎంత స్లోగా శ్వాస తీసుకుంటుందో మనందరికీ తెలుసు. దాని ఆయుర్దాయం 100 ఏళ్ళ వరకు ఉంటుంది. సో ఈ రకంగానే మనం కూడా శ్వాస తీసుకోవడం వదలటంలో చాలా చక్కటి జాగ్రత్తలు పాటించాలి. శ్వాస ఫాస్ట్గా తీసుకున్నామంటే మనకు కూడా ఆయుష్ క్షీణం. అయితే శ్వాసను కంట్రోల్ ఎలా చేయాలి, మనం కౌంట్ ఎలా చేసుకుంటాం, ఇదంతా మనకు సాధ్యం కాదు కదా. కాబట్టి యోగంలో ఒక అద్భుతమైన మార్గం ఉంది ఫ్రెండ్స్. మన శ్వాసలు అనేవి ఖచ్చితంగా కంట్రోల్డ్గా ఉంటాయి. మన ఆయుష్ చక్కగా వృద్ధి చెందుతుంది. అలాగే మనం ఎలాంటి రోగాలు బారిన పడకుండా ఉంటాం. మన మానసిక పరిస్థితి అనేది చక్కగా మెరుగుపడుతుంది. సో ఈరోజు మనం ఆ విధానం తెలుసుకుందాం. అదే పూరకం, కుంభకం, రేచకం. పూరకం అంటే శ్వాస తీసుకోవడం, ఇన్హేల్. కుంభకం అంటే గాలిని బంధించటం, లాక్ చేయటం. రేచకం అంటే శ్వాసని వదలటం, ఎక్స్హేల్. ఇది చాలా సింపుల్ విధానం, అలాగే చాలా ఎఫెక్టివ్ విధానం. ఎప్పుడైతే మనం కాన్షియస్గా గమనించుకుంటూ శ్వాసని తీసుకుంటూ ఉంటామో నార్మల్గా తీసుకునే శ్వాస కన్నా చాలా ఎక్కువ ఆక్సిజన్ మనకి చక్కగా శరీరం అంతా వ్యాపిస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం గాలిని బంధిస్తామో మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణము యాక్టివ్ అవుతుంది. ఏమైనా బ్లాకేజెస్ ఉంటే క్లియర్ అవుతాయి. దానివల్ల నాడీ శుద్ధి జరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసని వదిలేయటం, మనం గమనించుకుంటూ ఎప్పుడైతే శ్వాసను నిదానంగా వదిలేస్తూ ఉంటామో శరీరంలో ఉన్న మలినాలు, విష పదార్థాలు అనేవి చక్కగా బయటికి రావడంలో ఎంతో ఉపయోగపడతాయి. దీనివల్ల మన శరీరంలో శ్లేష్మాలు అనేవి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ ప్రాణాయామం ఈ రకంగా మనం పూరకం, కుంభకం, రేచకాలు ప్రతిరోజు చేయటం వల్ల మనకి ఆయుష్ అనేది చక్కగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ముందు మనం ఈ విధానం తెలుసుకుందాం. ఇలా మనం సుఖాసనంలోనే కూర్చోవాలి. చేతులు ఇలాగ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆకాశం వైపు తల, మెడ చక్కగా నిటారుగా ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉంచాలి ఫ్రెండ్స్. షోల్డర్స్ యొక్క బరువు మనకు తెలియకూడదు, రిలాక్స్డ్గా ఉంచాలి. ఇప్పుడు మనం పూరకం చేస్తున్నాం. పూరకం అంటే గాలిని లోపలికి తీసుకోవడం. మనం నిదానంగా శ్వాసని లోపలికి తీసుకుంటాం. శ్వాసని లోపలికి తీసుకుంటూ చెస్ట్ అండ్ స్టొమక్ అనేది చక్కగా ఫిల్ చేసేస్తాం. గమనించుకుంటూ చేయాలి. చక్కగా శ్వాస లోపలికి తీసుకోవాలి. తర్వాత బంధించాలి, లాక్ చేయాలి. కొంచెం సేపు అలాగే లాక్ చేయాలి. తర్వాత మళ్ళీ అంతే నిదానంగా శ్వాసను వదిలేయాలి. అయితే నార్మల్గా శ్వాస తీసుకోవడానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని మనం అనుకోవచ్చు. నార్మల్గా శ్వాస తీసుకోవడం అంటే మనకు అప్రయత్నంగా శ్వాస లోపలికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కోపంగా ఉన్నాం, ఆవేశంగా ఉన్నాం, శ్వాస ఫాస్ట్గా లోపలికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే ఈ పూరకం, కుంభకం, రేచకంలో మనం కాన్షియస్గా గమనించుకుంటూ శ్వాస తీసుకోవటం, బంధించడం, వదలటం చేస్తున్నామో చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన శ్వాసల మీద మనకి కంట్రోల్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. శ్వాస తీసుకోవడం, బంధించడం, శ్వాస వదలటం. ఒక 3 నుంచి 5 సార్లు వరకు స్టార్టింగ్లో చేయాలి. మళ్ళీ చేద్దాం. శ్వాస తీసుకోవడం, బంధించడం, శ్వాస వదలటం. మూడోసారి శ్వాస తీసుకోవడం, లాక్ చేయడం,
శ్వాస వదలటం. ఈ రకంగా 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. శ్వాస తీసుకోవడం మనం నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు. 1, 2, 3. అలాగే బ్లాక్ చేసుకోవడం నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు. కుంభకం 1, 2, 3. అలాగే రేచకం నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు. 1, 2, 3. ఇలాగా 3 పూరకం, కుంభకం, రేచకం 3 చక్కగా నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ మనం చేసామంటే మన బ్రీతింగ్ మీద చక్కటి కంట్రోల్ అనేది మనకు వస్తుంది. మన శ్వాసలు అనేవి ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఉంటాయి. అలాగే మన ఎమోషన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పూరకం, కుంభకం, రేచకం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఫ్రెండ్స్. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన రూల్. ఇప్పుడు మనం దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. పూరకం శ్వాస నిదానంగా తీసుకోవడం. ఈ పూరకం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆక్సిజన్ సరఫరా అనేది చక్కగా పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కుంభకం మనం గాలిని కుంభిస్తున్నాం. ఈ క్రమంలో మనకు ఉపయోగం ఏంటంటే మనోనిగ్రహం అనేది మనకు వస్తుంది. ఏకాగ్రత అనేది మనకు వస్తుంది. చాలా ఇంప్రూవ్ అవుతాయి ఈ కుంభకంలో. అలాగే రేచకం, రేచకంలో శరీరంలోని మలినాలు, విష పదార్థాలు అనేవి చక్కగా బయటకు రావడంలో ఎంతో సహాయపడుతుంది రేచకం అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చక్కటి ఉపయోగం ఉన్న పూరకం, కుంభకం, రేచకం ప్రతిరోజు చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎవరు చేయకూడదు తెలుసుకున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఫస్ట్ ఇది కూడా ఒక 3 నిమిషాలతో ప్రారంభించండి. నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు. అలాగే 3 నిమిషాలతో ప్రారంభించండి. బాగా అలవాటైన తర్వాత మాత్రమే కంటిన్యూ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే కుంభించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే కుంభించాలి. అంటే లాక్ చేయటం. కుంభకం ఎక్కువసేపు కుంభకంలో అస్సలు ఉండకూడదు. అలాగే శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకున్నప్పుడు పూరకం తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తులు చక్కగా గాలితో ఫిల్ అయిపోవాలి. అంతవరకు మాత్రమే శ్వాస తీసుకోవాలి. ఎక్కువసేపు శ్వాస తీసుకోకూడదు. ఎక్కువసేపు కుంభించడం, అలాగే ఎక్కువసేపు వదలటం అనేది కంటిన్యూగా చేయొద్దు. మీ శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే పూరకం, కుంభకం, రేచకం అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువసేపు బ్లాక్ చేయకండి. అది చక్కగా తెలుసుకొని మాత్రమే చేయండి. ముందు 3 నిమిషాలతో మాత్రమే ప్రారంభించండి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఖాళీ పొట్టతోనే ఉండాలి. ఏదైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. ఇంకొకటి, ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రశాంతంగా ఉండాలి. విధానం తెలుసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాణాయామం చేయొద్దు. మనకి స్ట్రెస్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. మన చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అలాగే ఓపెన్ ప్లేస్ ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ ధ్యాస కూడా పెట్టగలుగుతాం. కాబట్టి పూరకం, కుంభకం, రేచకం మనం ధ్యాస పెడుతూ చేయాల్సిన ప్రాణాయామం. ఫాస్ట్గా అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. ఓపెన్ ప్లేస్లో ఉండాలి. ధ్యాస పెడుతూ చేయాలి. ధ్యాస పెడుతూ మనం లాక్ చేయాలి. ఇంత ముఖ్యమైన ప్రాణాయామం పూరకం, కుంభకం, రేచకం ప్రతిరోజు చేయండి. దీనికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఉపయోగాలు కూడా మీరు చక్కగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ప్రతిరోజు చేస్తే. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.